నమస్కారం, వెల్కమ్ టు జనార్దన్ ఇన్సైట్. మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో, ముఖ్యంగా ఎక్స్ మరియు వాట్సాప్లలో ఒక మ్యాప్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాను అమెరికా 51వ దేశంగా ప్రకటిస్తూ ఈ మ్యాప్ ను రిలీజ్ చేశారని ఒకటే ప్రచారం. చూడటానికి ఈ మ్యాప్ చాలా అఫీషియల్ గా కనిపిస్తుంది కదా, కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇది 100% ఫేక్. అసలు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని కలుపుకోవాలంటే ఆర్టికల్ 4 సెక్షన్ 3 ప్రకారం కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. ప్రస్తుతం అమెరికాలో 51వ రాష్ట్రం గురించి ఏదైనా చర్చ జరిగితే అది వాషింగ్టన్ డీసీ లేదా ప్యూర్టోరికో, ఈ రెండు దేశాల గురించే జరుగుతుంది. అంతేగాని ఒక ఇండిపెండెంట్ సావరెన్ స్వతంత్ర సార్వభౌమ దేశమైన వెనిజులాను అలా రాత్రికి రాత్రి మ్యాప్లో గీసి కలిపేసుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడే మనం ఒక డీప్ డైవ్ చేయాలి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా. అసలు ఈ ఫేక్ మ్యాప్ ఎందుకు పుట్టుకొచ్చింది? వందల దేశాలు ఉండగా వెనిజులా మీదనే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణం నల్ల బంగారం. అదేనండి, క్రూడ్ ఆయిల్. ఈరోజు మనం ఈ ఆయిల్ పాలిటిక్స్ మరియు జియో పాలిటిక్స్ వెనుక ఉన్న ఇన్సైట్స్ను పిన్ టు పిన్ విశ్లేషిద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కింద ఉన్నది వెనిజులా, పైన ఉన్నది అమెరికాలోని టెక్సాస్, లూసియానా తీర ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య ఉన్నదే కరేబియన్ సముద్రం. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయంటే మనలో చాలా మంది టక్కున చెప్పే ఆన్సర్ సౌదీ అరేబియా. కానీ అది తప్పు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఓరినోకో బెల్ట్, ఈ ప్రాంతంలో దాదాపు 300 బిలియన్ బ్యారెల్స్ చమురు దాగి ఉంది. అమెరికా ఇంధన అవసరాలు చాలా పెద్దవి. మిడిల్ ఈస్ట్ నుంచి లేదా రష్యా నుంచి ఆయిల్ షిప్ల ద్వారా అమెరికాకు రావాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. చాలా ఖర్చు అవుతుంది. అదే వెనిజులా నుంచి అయితే ఈ కరేబియన్ సముద్రం దాటితే చాలు, చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో అమెరికాకు ఆయిల్ చేరుతుంది. భౌగోళికంగా ఇది అమెరికాకు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. కానీ ఇక్కడే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ లైట్ క్రూడ్ కాదు, ఇది హెవీ క్రూడ్ ఆయిల్. అంటే చాలా మందంగా తారులాగా ఉంటుంది. దాన్ని అలాగే కార్లలో, ఫ్యాక్టరీల్లో వాడలేం. దాన్ని రిఫైన్ చేయాలి. ఆ హెవీ క్రూడ్ను రిఫైన్ చేయగల అత్యాధునిక రిఫైనరీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇక్కడే, ఈ అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో. అంటే సమీకరణం చాలా సింపుల్. వెనిజులా దగ్గర ఆయిల్ ఉంది, అమెరికా దగ్గర దాన్ని శుద్ధి చేసే టెక్నాలజీ ఉంది. ఈ రెండు దేశాలు కలిస్తే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను శాసించవచ్చు. మరి అలాంటప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఎందుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది? దానికి మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. 1990s నాటికి వెనిజులా ఆయిల్ పరిశ్రమ అంతా అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉండేది. అప్పట్లో వెనిజులా లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్న దేశం. కానీ 1999లో వెనిజులా రాజకీయాల్లో ఒక పెను తుఫాను వచ్చింది. ఆయనే సోషలిస్ట్ లీడర్ హ్యూగో చావెజ్. చావెజ్ అధికారంలోకి రాగానే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ఆయిల్ కంపెనీలన్నింటినీ నేషనలైజేషన్ చేశారు. అంటే విదేశీ కంపెనీలైన ఎక్సాస్ మొబిల్, చెవ్రాన్ లాంటి సంస్థలను దేశం నుంచి పంపించేసి ఆయిల్ మీద పూర్తి హక్కు ప్రభుత్వానిదే అని ప్రకటించారు. PDVSA అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేశారు. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశానికి ఒక సోషలిస్ట్ లీడర్ తమ కంపెనీలను గెంటేయడం ఏమాత్రం మింగుడు పడలేదు. ఇక్కడి నుంచే అసలు కోల్డ్ వార్ మొదలైంది. చావెజ్ తర్వాత 2013లో నికోలస్ మదురో అధికారంలోకి వచ్చారు. మదురో పాలనలో అవినీతి పెరిగిపోయింది. PDVSA కంపెనీ నడిపే నిపుణులు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆయిల్ ఉత్పత్తి పడిపోయింది. చమురు ఆదాయంపైనే ఆధారపడ్డ వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. హైపర్ ఇన్ఫ్లేషన్ లక్షల శాతానికి చేరుకుంది. ఒక బ్రెడ్ ముక్క కొనాలంటే కట్టల కొద్ది నోట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ సంక్షోభ సమయంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. తన మొదటి టర్నులో ట్రంప్ వెనిజులాపై మ్యాక్సిమం ప్రెజర్ వ్యూహాన్ని అమలు చేశారు. వెనిజులా ఆయిల్ను ప్రపంచంలో ఎవరు కొనకుండా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. అంతేకాదు 2019లో నికోలస్ మదురోను కాదని ప్రతిపక్ష నాయకుడు జువాన్ గువాయిడోను వెనిజులా అసలైన అధ్యక్షుడిగా అమెరికా గుర్తించింది. వెనిజులాలో రెజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వ మార్పు కోసం అమెరికా గట్టిగానే ప్రయత్నించింది. ఇదే సమయంలో ట్రంప్ తన అధికారులతో ఒక మాట అన్నారని అమెరికన్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. వెనిజులా కుప్పకూలిపోతుంది, అది మన పక్కనే ఉంది, దాని ఆయిల్ అంతా మనమే ఎందుకు తీసుకోకూడదు అని ఆయన వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. అర్థమైందా? ఆ పాత వార్తలు ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలను బేస్ చేసుకునే ఇప్పుడు ఆయన మళ్ళీ పవర్లోకి రాగానే ఇంటర్నెట్లో ఈ 51వ రాష్ట్రం మ్యాప్ పుట్టుకొచ్చింది. ఈ 51వ రాష్ట్రం మ్యాప్తో పాటే ప్రస్తుతం 2026లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మరో వార్త ఉంది. అదేంటంటే అమెరికా సీక్రెట్ ఫోర్సెస్ వెనిజులాలోకి ప్రవేశించి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అరెస్టు చేశాయని. వినడానికి ఇది ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా లాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. కానీ వాస్తవం ఏంటంటే ఆ మ్యాప్ ఎంత ఫేకో ఈ కిడ్నాప్ వార్త కూడా అంతే ఫేక్. మదురో ఇంకా వెనిజులాలోనే ఉన్నారు. ఒకసారి లాజిక్ గా ఆలోచించండి.
ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడిని వేరొక దేశం కిడ్నాప్ చేస్తే ఐక్యరాజ్య సమితిలో పెనుదుమారం రేగుతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేంత గ్లోబల్ క్రైసిస్ వస్తుంది. అలాంటిది ఏమీ జరగలేదంటేనే ఇదొక సైకలాజికల్ వార్ఫేర్, అంటే ఇంటర్నెట్ ప్రొపగండా అని మనం అర్థం చేసుకోవాలి. కానీ 2026లో వచ్చిన ఈ వార్తను జనాలు ఎందుకు అంత గుడ్డిగా నమ్మేస్తున్నారు? ఎందుకంటే ఈ ప్రచారానికి ఒక బలమైన గతం ఉంది. అమెరికా నిజంగానే ఒకప్పుడు మదురోను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ మనం 2020లో జరిగిన ఒక రియల్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోవాలి. 2020లో అమెరికా న్యాయశాఖ మదురోను ఒక నార్కో టెర్రరిస్ట్ గా ప్రకటించి ఆయనను పట్టుకోవడానికి సహాయపడితే ఏకంగా $15 మిలియన్, సుమారు 125 కోట్ల రూపాయలు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక దేశ అధ్యక్షుడి తల మీద ఇంకో దేశం ఇలా వెలకట్టడం చరిత్రలో చాలా అరుదు. ఈ భారీ రివార్డు కోసం కొందరు అమెరికన్ మాజీ స్పెషల్ ఫోర్సెస్ సైనికులు ఆపరేషన్ గడియాన్ పేరుతో ఒక సాహసం చేశారు. స్పీడ్ బోట్లలో కొలంబియా నుంచి వెనిజులాలోకి చొరబడి మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్. కానీ వెనిజులా ఆర్మీ ముందే పసిగట్టడంతో ఆ కుట్ర ఫెయిల్ అయింది. ఆ మాజీ సైనికులు అరెస్ట్ అయ్యారు. గమనించారా? 2020లో ఆ కిడ్నాప్ కుట్ర ఫెయిల్ అయినా మదురో తల మీద ఉన్న ఆ $15 మిలియన్ రివార్డు ఇంకా అలాగే ఉంది. అంటే ఏ క్షణంలోనైనా తనను కిడ్నాప్ చేయొచ్చన్న భయం మదురోకు ఎప్పుడూ ఉంటుంది. సరిగ్గా అమెరికాకు కావాల్సింది కూడా ఇదే. శత్రువు ఎప్పుడూ ఒక భయం నీడలో బతకాలి. ఈ పాత చరిత్ర ఉంది కాబట్టే ఇప్పుడు 2026లో ట్రంప్ పేరు మీద మదురో అరెస్టు అని ఎవరైనా ఒక ఫేక్ ట్వీట్ వేయగానే ప్రపంచమంతా అది నిజమేనని నమ్మేస్తుంది. ఇదంతా ఎలక్షన్స్ టైంలో జియో పాలిటిక్స్లో జరిగే ఒక మైండ్ గేమ్. ఈ మొత్తం కథలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో అతిపెద్ద యాంగిల్ ఉంది. అదే జియో పాలిటిక్స్. అమెరికాకు ఒక పాత పాలసీ ఉంది. దాని పేరు మన్రో డాక్ట్రిన్. దీని అర్థం ఏంటంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాల్లో బయట దేశాలు ముఖ్యంగా యూరప్, ఆసియా జోక్యం ఉండకూడదు. లాటిన్ అమెరికా అంతా అమెరికా పెరడు లాంటిది. అక్కడ అమెరికా ఆధిపత్యమే ఉండాలి. కానీ అమెరికా ఎప్పుడైతే వెనిజులాను ఆంక్షలతో పిండేసిందో మదురో ప్రభుత్వం బతకడం కోసం తన శత్రువులైన రష్యా, చైనాలను ఆశ్రయించింది. చైనా వెనిజులాకు బిలియన్ల కొద్ది డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఎలా తీరుస్తారు? ఆయిల్ రూపంలో. రష్యా ఒక అడుగు ముందుకేసి ఏకంగా తమ మిలిటరీని, వాగ్నర్ గ్రూప్ కిరాయి సైన్యాన్ని వెనిజులాకు పంపింది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఆలోచించండి. తన బార్డర్ కింద తన పెరట్లో బద్ధ శత్రువులైన రష్యా, చైనాలు క్యాంప్ వేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది అమెరికా జాతీయ భద్రతకే పెద్ద ముప్పు. అందుకే వెనిజులాను ఎట్టి పరిస్థితులను వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. అవకాశం దొరికినప్పుడల్లా వెనిజులా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూనే ఉంటుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఒక స్వతంత్ర దేశాన్ని ఎవరు మ్యాప్లలో గీసి సొంతం చేసుకోలేరు. వెనిజులా 51వ రాష్ట్రం అనేది ఒక ఇంటర్నెట్ కల్పితం. కానీ ఆ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నది మాత్రం గ్లోబల్ పవర్ను డిసైడ్ చేసే ఒక పచ్చి నిజం. ఆయిల్ మీద ఆధిపత్యం కోసం రష్యా, చైనాలను కట్టడి చేయడం కోసం అమెరికా ఆడుతున్న ఒక పెద్ద చదరంగం ఇది. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా మారుతాయో, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనం వేచి చూడాలి. సోషల్ మీడియాలో వచ్చే మ్యాప్స్ అన్నీ నిజం కాదు. అలాగే ప్రతి రూమర్ వెనుక ఒక డీప్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలను ఇలాగే లోతుగా విశ్లేషించడానికి మీ జనార్దన్ ఇన్సైట్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ డీప్ డైవ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మన అనాలిసిస్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.